వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇప్పుడే నేను డిన్నర్ చేసి బయటికి వెళ్దామని అనుకున్నా, కానీ బయట పరిస్థితి ఎలా ఉందో చూడండి. గాయస్, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఈరోజు కూడా. సౌండ్ విన్నారా? టీన్ పైన పడుతుంది చిన్న చిన్న చినుకులు. మీకు ఎలా కనిపిస్తుందో ఉండండి. కనిపించట్లేదు ఇప్పుడు కూడా. ఇది కిందన ఇలా పడుతుంది. తగ్గదే కదా, తెలియడం లేదు ఏ టైంలో వర్షం పడుతుందో ఎప్పుడు పడుతుందో. నేను ఇప్పుడు అలా డిన్నర్ చేశాను, బయటకు వెళ్దామనే ప్లానింగ్లో ఉంటుంది. బయటికి వెళ్దామని అనుకునేలోగా స్టార్ట్ అయిపోయింది. ఇంకా సరే పడుకో, ఏముందిలే. ఇంకా చాలా గట్టిగా పడింది. ఇంకా అసలు మార్నింగ్ ఎంత ఎండ ఉన్నా చూసారు కదా, ఇప్పటికిప్పుడే మళ్ళీ వర్షం పడింది. ఎంతసేపు పడుతుందో ఏంటో. ఇంకా మార్నింగ్ లాస్ట్ వీడియోలో చూసారు కదా, మార్నింగ్ ఎంత ఎండ ఉన్నాం. మీరు ఇలాంటివి తిన్నారని అంటే పళ్ళు ఖచ్చితంగా పోతాయి. ది నెక్స్ట్ డే నేనైతే ఇప్పుడే పడుకొని లేచాను. ఈరోజైతే ఎండ వచ్చింది. మార్నింగ్ బాగుంది కదా. అది అక్కడ పావురంకు పట్టేసి ఉంది. ఇంకా గద్ద. ఆ గద్ద దగ్గరికి ఇప్పుడు ఇంకో కాకి వచ్చింది, అరుస్తుంది. ఇంకా పావురం పట్టేసింది కదా, అరుస్తుంది. ఇంకో కాకి కూడా వచ్చింది. అది గాయస్, ఎప్పటి నుంచో పాస్తా చేద్దామని అనుకుంటాం, కానీ ప్లాన్ ఫెయిల్ అవుతూ వస్తుంది కదా, పవర్ లేకుండా అన్నట్లు. ఈరోజు అయితే పవర్ ఉంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాకైతే పాస్తానే. ఓకే, ఇప్పుడు నేనైతే పాస్తా రెడీ చేస్తా. మొత్తం కంప్లీట్ అయ్యాక మీకు చూపిస్తా ఎలా వచ్చిందో. ఇంగ్రీడియంట్స్ అంతగా ఏం లేవు, మనకు కావాల్సిన చాలా తక్కువ ఉన్నాయి, దాంతో అడ్జస్ట్ చేయాలి. ఇంకా పాస్తా చేయడం కోసం పాస్తా మసాలా ఇవ్వకుండా వాడేమో చూడండి, అది ఇచ్చాడు మసాలా మ్యాజిక్ మ్యాగీది ఇచ్చాడు. ఇది కూడా అవుద్దని అన్నాడు. ట్రై చేస్తా, ఎలా వచ్చిందో చెప్తా రివ్యూ. టమాటా ఆల్రెడీ పాస్తా అయితే ఉడకబెట్టేస్తాను. ఇదిగో అంటేస్తుంది, ఆయిల్ తక్కువ అయిపోయిందేమో. ఫైనలీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తీసుకోవడం ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మనకైతే కొన్ని సరుకులు కావాలన్నమాట, అందుకనే షాప్కి వచ్చాను. ఇంకా ఇవైతే తీసుకున్నా. హెయిర్ ఎందుకు ఇలా ఉంది అనేసి అంటే, ఇందాకే స్నానం చేశాను, ఇంకా తల దూకోలేదు. కాకపోతే ఏంటంటే ఇన్ని వ్లాగ్స్ చేస్తున్నాం కదా ఎవ్రీడే, 6 minutes లెంగ్త్, తక్కువ టైంలో ఇంపార్టెంట్ మాత్రమే క్లిప్స్ యాడ్ చేసి ఒక వ్లాగ్ లాగా చేసి పెడుతున్నాను, కానీ వ్యూస్ అయితే రావట్లేదు. మీకు ఏదైనా ప్లాన్ తెలుసా అంటే వ్యూస్ రావడానికి? కింద కామెంట్ చేయండి. బనానాస్ చూడండి ఎలా ఉన్నాయో. బనానా ట్రీ. నాన్న ప్రతిరోజు దీనికి ఫుడ్ వేస్తూ ఉంటారు కదా, అందుకనే తాకూపుతుంది. అదేమనుకుందంటే, గేట్ ఓపెన్ చేశాను కదా, గేట్ ఓపెన్ చేసిన వెంటనే అది వచ్చేసింది ఇంకా దగ్గరికి. అంటే దానికి ఏదో ఫుడ్ తెచ్చానని. నేనైతే ఇప్పుడు మళ్ళీ షాప్కి వెళ్తున్నా. పొద్దున్న వెళ్ళాను కదా, కొన్ని సామాన్లు అయితే మర్చిపోయాను, ఇంకా అవి తీసుకురావాలి. అక్కడికి వెళ్ళాక చూపిస్తారు ఏంటో అవి అని. ఈరోజు ట్రాఫిక్ చూడండి ఇంకా ఎలా ఉందో. ఇక్కడ చూసారా, లగేజ్ పెట్టుకెళ్ళడానికి వీటినే యూజ్ చేస్తారు ఎక్కువగా. టిల్లా అంటారు దీన్ని, ఇవే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకా నేను మర్చిపోయింది అయితే ఈ ఐటమ్స్ జస్ట్ అంతే. ఆయిల్ ప్యాకెట్, ఇంకా గరం మసాలా. ట్రక్ చూడండి ఎలా అయిపోయిందో. కానీ అటు వెళ్దామన్నా సరే గ్యాప్ ఇవ్వట్లేదు ట్రాఫిక్ అసలు. ఇంటికైతే వచ్చేసాను. ఇంకా అమ్మ ఏదో కూర ఉంటుంది, కొంచెం తీసుంది కదా. ఇదిగో ఏంటిది, మీరు ఎప్పుడైనా ఇలాంటి హుక్ని చూసారా? ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మనకి లగేజ్ తాడు ఉంటుంది కదా, దాంది ఇది. చూడండి, ఫ్లాష్ ఆన్ చేసాను, క్లియర్గా కనిపిస్తుంటుంది ఇక్కడ మీకు. ఆ లగేజ్ తాడుది అనమాట. ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి పెట్టున్నారు ఇక్కడ. గైస్, ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చామనేసి అంటే ఈ ప్లేస్కి చూపిస్తాగండి. ఇక్కడ కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ గ్రౌండ్. ఇక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, బాగుంటుంది ప్రశాంతంగా. ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది ఇంక ఇక్కడ, అందుకనే స్వెటర్ కూడా వేస్తాను. ఇంకా నార్త్ ఈస్ట్ వైపు ఉన్న చలి సంగతి మీకు తెలిసిందే కదా.
కూలింగ్ క్లైమేట్ అంతాను. గాయస్ టాటా నానో బాగుంది కదా. గాయస్ ఇప్పుడు ఎవరి వల్లైనా మనకి ప్రాబ్లం వచ్చింది అనేసి అనుకోండి, అసలు ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేసి అంటే వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అని మనం ఆలోచించకపోవడం వల్లే. అవతల వాడు ఎందుకు చేస్తున్నాడో మనం కొంచెం ఆలోచించామనేసి అంటే మనకి సొల్యూషన్ దొరకకపోయినా సరే వాడు ఎందుకు చేస్తున్నాడో తెలుస్తుంది కాబట్టి మనం అక్కడి నుంచి తప్పించుకోవచ్చు అనమాట. లేదనుకోండి మనం ఆలోచించకుండా వీడు ఇలాగే చేస్తూ ఉంటాడు అనేసి మనం ఎప్పుడు అనుకున్నాం అనేసి అనుకోండి, ఆ ప్రాబ్లం ఇంకా అలానే ఉండే ఉంటుంది. కానీ దానికి సొల్యూషన్ మనకు దొరకదు. వేస్ట్ కదా అనవసరంగా. ఎవరి వల్లైనా ప్రాబ్లమ్ వస్తే ఈజీగా తప్పించుకుంటే చాలా బెటర్ నిజంగా. ఎలాంటి సిచ్యువేషన్‌లో ఆ పర్సన్‌ని స్కిప్ చేయాలో మీకే బాగా తెలుసు. ఓకే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఉంటా మరి.